आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः ఆపస్తంభాయ మహర్షయే। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. ఇప్పటిదాకా గడిచిన భాగాల్లో బ్రహ్మచారికి సంబంధించిన ధర్మాలను గురించి విన్నాము. ఆ తర్వాత అనధ్యయనాల గురించి విన్నాము. ఏ ఏ సమయంలో వేదాన్ని చదవాలి, ఏ సమయంలో వేదాన్ని చదవకూడదు, ఎవరి ముందు చదవాలి, ఎవరి ముందు చదవకూడదు ఇత్యాది అనేక అనధ్యాయాలకు సంబంధించిన విషయాలను గురించి కూడా చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఇప్పుడు 4వ పటలంలో మనము మొదటి సూత్రాన్ని వినబోతూ ఉన్నాము. ఇప్పటిదాకా గడిచినటువంటి ఖండికల్లో ఏకాదశి ఖండిక వరకు విన్నాం. 11 ఖండికలైనాయి. ఇప్పుడు చతుర్థ పటలంలో ప్రథమ ప్రశ్నలో 12వ ఖండికలోని మొదటి సూత్రాన్ని మనం వింటూ ఉన్నాం. తపస్వాధ్యాయ ఇతి బ్రాహ్మణం, తపః స్వాధ్యాయ ఇతి బ్రాహ్మణం అన్నాడు. అసలు మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు దేని వలన ఉత్తమ గతిని పొందగలుగుతాడు అనే ప్రశ్న వేసుకొని, ఉత్తమ గతిని పొందడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మార్గము తపస్సు అని వేదమే ఒక చోట చెప్పినది. ఆ తపస్సు వలన మానవుడు సాధించనిదంటూ లేదు. అందుకని అన్నిటికంటే పరమం వదంతి, తపస్సే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని. అందుకని అందరూ తపస్సును ఆచరించండి, దానివలన మీరు శ్రేయస్సును పొందుతారు అని వేదం చెప్పినది. కానీ ఎవరైతే బ్రాహ్మణులై ఉన్నారో, ముఖ్యంగా ద్విజులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరంపరాగతమైనటువంటి ఏ వేదాధ్యయనం గలదో, ఏ స్వాధ్యాయం గలదో ఆ స్వాధ్యాయమే తపస్సు. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. అరణ్యాల్లోకి వెళ్ళి కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ నిద్రాహారాలను మానివేసి ఏ తపస్సులు మహర్షులైనటువంటి వాళ్ళు చేసినారో అని పురాణాల్లో వర్ణించబడ్డదో అటువంటి ఘోరమైన తీవ్రమైనటువంటి తపస్సులు ఆచరించే అవసరం లేకుండానే ఇంట్లో కూర్చొని నియమాలను పాటిస్తూ స్వపరంపరా ప్రాప్తమైనటువంటి వేదాన్ని కనుక ఒకవేళ అధ్యయనం చేసినాడు నిత్యముగా అనంటే అదే గొప్పనైనటువంటి తపస్సు అని మనకు ఆపస్తంభుల వారు చెప్పుచూ ఉన్నారు. తపః స్వాధ్యాయ ఇది బ్రాహ్మణం. ఇది నా స్వకపోల కల్పితం కాదు. దీనికి బ్రాహ్మణ భాగం కూడా, అంటే వేదం కూడా ఈ విధంగానే చెప్పినది. వేదంలో ఏ మాట చెప్పబడ్డదో అదే మాటను నేను చెప్పుతూ ఉన్నాను. తపస్సు అనంటే వేరే ఏదో కాదు. తపస్సు అనంటే వేదాన్ని అధ్యయనం చేయడమే, స్వాధ్యాయాన్ని చేయడమే తపస్సు అని అంటారు. ఇది వేదంలో చెప్పినటువంటి మాటగా నేను చెప్పుతున్నాను అని మొదటి సూత్రంలో ఆపస్తంభుల వారు చెప్పినారు. హరదత్తాచార్యుల వారు దీనికి వ్యాఖ్యానాన్ని రాస్తూ యోయం నిత్యస్వాధ్యాయః తత్తపః కృచ్ఛ్రాతికృచ్ఛ్రచాంద్రాయణాది లక్షణం తపో యావత్ ఫలం సాధయతి
తావత్ సాధయతి ఇత్యర్థః. స్మృతికర్తలు కృచ్ఛ్ర, అతికృచ్ఛ్ర, చాంద్రాయణ మొదలైనటువంటి వ్రతాలను చెప్పినారు. అవే తపస్సులుగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిని ఆచరించడం వలన మానవునికి శ్రేయస్సు కలుగుతుంది అని అనేక స్మృతులలో మనకు కనబడుతూ ఉంటుంటాయి. సామాన్యంగా మహాపాపాలు, పాపాలు, జ్ఞానకృతములు, అజ్ఞానకృతములు అయినటువంటి ఏ పాపాలు ఉన్నాయో ఆ పాపాల నిమిత్తమైన దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అని అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటారు. ప్రాయశ్చిత్తములేవి అనంటే కృచ్ఛ్ర, అతికృచ్ఛ్ర, చాంద్రాయణాదులే ప్రాయశ్చిత్తములు. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం. ఇదివరకు కూడా ఒక సూత్రంలో ఆపస్తంభ మహర్షుల వారు సూచన చేసినారు. ఒక పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనంటే నిరాహారంగా ఉండడమే. మనుస్మృతికారుని యొక్క మాటను ఆధారంగా పెట్టుకొని ఆపస్తంభుల వారు ఆ విషయాన్ని చెప్పినారు. ఇప్పుడు కృచ్ఛ్ర, అతికృచ్ఛ్ర, ఉదాహరణకు ఒక చాంద్రాయణాన్ని మనం స్వీకరిద్దాం. ఈ చాంద్రాయణం అనేటువంటి తపస్సు ఎట్లా ఉంటుంది అనంటే నెల రోజులు, 30 రోజులు శుక్లపక్షము, కృష్ణపక్షము 2 పక్షాలు కలిస్తే నెల రోజులు అవుతుంది. అందులో శుక్లపక్ష పాడ్యమి నుండి మొదలుకొని విద్య, తదియ, పూర్ణిమ వరకు 15 రోజులు, కృష్ణపక్షంలోని పాడ్యం నుండి మొదలుకొని అమావాస్య వరకు 15 రోజులు. ఈ పూర్ణిమ వరకు ఉండేటువంటి ఏ 15 రోజులు ఉన్నాయో ఈ పూర్ణిమ వరకు ఉండేటువంటి 15 రోజులలో మొదటి రోజు పాడ్యమి నాడు 1 ముద్దను, ద్వితీయ నాడు 2 ముద్దలను, తృతీయ నాడు 3, ఈ విధంగా పున్నమ నాడు 15 ముద్దలను ఆహారంగా స్వీకరించాలి. రోజు మొత్తంలో ఒకే ముద్ద. ముద్ద అనగానే ఏనుగకు పెట్టేంత పెద్ద పెద్ద ముద్దలు కావు. కోడిగుడ్డు ఎంత ఉంటుందో అంత ఆకారం కలిగినటువంటి ముద్దను స్వీకరించి మళ్ళీ తెల్లారి వరకు ఏ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం. పున్నమ దాకా ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్దను పెంచుకుంటూ వెళ్ళాలి. పున్నమ తెల్లవారి పాడ్యమి నుండి మొదలుకొని క్రమంగా తగ్గిస్తూ 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆ తర్వాత అమావాస్య నాడు ఉపవాసం ఉండి మళ్ళీ పాడ్యమి నుండి పెంచుకుంటూ వెళుతూ ఉండాలి. ఈ విధంగా పాపానికి తగ్గట్టుగా ఇన్ని చాంద్రాయణాలు, 3 చాంద్రాయణాలు, 4 చాంద్రాయణాలు అని శాస్త్రాల్లో విధింపబడి ఉన్నది. ఎంత కష్టమైనటువంటిది అది. శరీరాన్ని శుష్కింపజేసుకోవడం కొరకై చేసేటువంటి తపస్సులు ఇవన్నీ కూడా. ఇప్పుడు హరదత్తాచార్యుల వారు ఏమంటూ ఉన్నారు అనంటే అరణ్యాల్లోకి వెళ్ళి కృచ్ఛ్రాత్రికృచ్ఛ్ర చాంద్రాయణాది లక్షణం తపో యావత్ ఫలం సాధయతి. ఆ తపస్సు ఏ గొప్పనైనటువంటి ఫలాన్ని ఆచరించడం వలన వ్యక్తి పొందుతాడో తావత్ సాధయతి. స్వాధ్యాయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అంత ఫలాన్ని 100కి 100 వాళ్ళు సాధించగలుగుతాడు అనేటువంటి మాటను ఈ సూత్రము ద్వారా చెప్పినాడు. 2వ సూత్రము తత్ర శ్రూయతే స యది తిష్టన్నాసీన శయానో వా స్వాధ్యాయమధీతే తప ఏవ తత్తప్యతే తపో హి స్వాధ్యాయ ఇతి అని 2వ సూత్రం. తత్ర శ్రూయతే, అక్కడ వినబడుతూ ఉన్నది అన్నప్పుడు శృతియే. శృతి ఏమన్నది అనంటే యది తిష్టన్నాసీనః శయానో వా స్వాధ్యాయమధీతే తప ఏవ తత్తప్యతే తపో హి స్వాధ్యాయ ఇతి. తపస్సే స్వాధ్యాయము అనేటువంటి విషయాన్ని శృతియే అన్నది. గడిచిన సూత్రంలో స్వాధ్యాయితి బ్రాహ్మణం అని అన్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి శృతి ఆకారాన్ని
ఈ 2వ సూత్రంలో మనకు చెప్పుతూ ఆపస్తంభ మహర్షుల వారు ఈ విషయాన్ని దృఢపరిచినారు. తైత్రీయ ఆరణ్యకంలో ఈ స్వాధ్యాయం అనేటువంటి బ్రహ్మయజ్ఞాన్ని గురించి బహు విస్తృతంగా వివరించడం జరిగినది. అందులో 4 రకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి అని మాటని చెప్పి, అన్నిటిలోకెల్లా ఈ బ్రహ్మయజ్ఞం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా శ్రేష్టమైనది అని వర్ణిస్తూ, బ్రహ్మయజ్ఞేన యక్ష్యమాణః ప్రాచ్యాన్ దిశి, బ్రహ్మయజ్ఞాన్ని చేసేటువంటి వాడు తూర్పు దిక్కు కూర్చున్నటువంటి వాడై, గ్రామాద్ బహిఃప్రాంతానికి వెళ్ళినటువంటి వాడై, సూర్యునికి అభిముఖంగా ఉంటూ ఉచ్చైస్వరంతో వేదంలో ఉండేటువంటి మంత్రాలను అధ్యయనం చేయాలి. రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవాధివిశ్వే నిషేదుః యస్తన్న వేద కిమృచా కరిష్యతి త ఇత్తద్విదుస్త ఇమే సమాసత ఇతి. దాని విధానమంతా చెప్పినారు తైత్రీయ ఆరణ్యకంలో. మనకు కూడా ఆపస్తంభ మహర్షుల వారు ఇక్కడ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి కూర్చునే విధానమంతా కూడా మనకు తెలియజేసినారు. ఈ విధంగా ఇక్కడ చెప్పుతూ ఏమన్నాడు అంటే, గ్రామే మనసా స్వాధ్యాయమధీయీత, గ్రామం నుండి బయటికి వెళ్ళి నదీ తీరాల్లో, చెరువు మొదలైనటువంటి తటాకాదుల్లో కూర్చొని బ్రహ్మయజ్ఞాన్ని చేసే సమయంలో ఉచ్చైస్వరంతో వేదమంత్రాలను అధ్యయనం చేయాలి అనేటువంటి విధిని చెప్పిన తర్వాత, ప్రతిరోజు గ్రామం నుండి బయటికి వెళ్ళడం కుదరదు, నదుల్లోకి తర్వాత తటాకాదుల్లోకి వెళ్ళాలి అంటే అవకాశము ఉండదు, అటువంటి వాడు మరి బ్రహ్మయజ్ఞం చేయాలి అని అంటే ఎట్లా అనే ప్రశ్న వేసుకొని వేదమే దానికి సమాధానం చెప్పినది. విద్యారణ్యుల వారు అంటారు, యత్ పూర్వముక్తం ప్రాచ్యాన్ దిశి గ్రామాద్ బహిః ఇత్యాది తత్ర అశక్తస్య అనుకల్పం విధత్తే. గ్రామానికి బయటికి వెళ్ళి బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి అనేటువంటి విధానాన్ని చేసి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆ విషయంలో అశక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళను ఉద్దేశించి అనుకల్పం విధత్తే, వికల్పాన్ని, వేరే దాన్ని చెప్పుతూ ఉన్నది వేదమే, ఇతరులు ఎవరో కాదు. గ్రామే మనసా స్వాధ్యాయమధీయీత. విద్యార్థుల వారు ఏమంటూ ఉన్నారు అనంటే, యదా బహిర్గంతుం అశక్తః, గ్రామానికి బయటికి వెళ్ళడానికి అశక్తుడై ఉన్నాడు, అప్పుడు గ్రామే అధీయతే, గ్రామంలో అధ్యయనం చేయాలి వేదాధ్యయనాన్ని. ఎట్లా అనంటే మనసైవాధీయీత, ఉదిత ఆదిత్యే ప్రారబ్ధం అశక్తశ్చేతు, సూర్యోదయ సమయంలో గనక ఒకవేళ బ్రహ్మయజ్ఞం చేయడం కుదరదు అని అనుకున్నప్పుడు దివా నక్తం వాధీయీత, పగటిపూట కానీ రాత్రిపూట కానీ చేయవచ్చును. ఒక మహర్షికి సంబంధించినటువంటి విషయాన్ని వికల్పంగా వేదమే చెప్పినది. కస్యచిన్ మహర్షేర్మతే ముఖ్య ఏవాయం పక్షోపీతి దర్శయితుం తమృషిం ఉదాహరతి. ఇతిహస్మాహ శౌచ ఆహ్నేయః. శుచినామకస్య మహర్షేః, శౌచః అనంటే శుచి అనేటువంటి పేరు గల ఒక మహర్షి, ఆయన కుమారుడు శౌచః అని అంటారు. అహ్ని సంజ్ఞితాయాః మాతుః పుత్రః ఆహ్నేయో మహర్షిరితి స్మ గ్రామే మనసా ఇత్యాదికమపి ముఖ్యపక్షమేవ ఇత్యాహ. అహ్ని అనేటువంటి పేరు గలవాణి కుమారుడు ఆహ్నేయుడు, శుచి అనే ఋషీశ్వరుని యొక్క కుమారుడు శౌచి. వీళ్ళిద్దరూ కూడా ఏమంటూ ఉన్నారు అంటే, గ్రామంలో ఉండి మనసా
బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ముఖ్యపక్షమే అన్నారు. మొదటనేమో గ్రామానికి బయటికి వెళ్ళి అధ్యయనం చేయడము, కుదరని పక్షంలో వికల్పాన్ని చెప్పుతూ గ్రామంలో చేయవచ్చును, ఉచ్చైస్వరంతో కాకుండా మనసా బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి అని చెప్పి ఇద్దరు ఋషుల యొక్క వికల్పాన్ని, ఇద్దరు ఋషులు శౌచి ఆ తర్వాత ఆహ్నేయుడు అనేటువంటి పేర్లు గల ఋషీశ్వరుల యొక్క అభిప్రాయాన్ని వేదము ఈ విధంగా మనకు తెలియజేసినది. ఇది ముఖ్యపక్షమే, ఇది వికల్పము అని మాత్రం అనుకోకండి. నియమాలు బాగా ఉన్నాయి. తూర్పుకు కూర్చోవాలి, కాలుపైన కాలు వేసుకోవాలి, తొడపైన చేతులు పెట్టుకొని ఈ బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి అంటే ఇంత నియమాలతో కూడుకుని చేయడం కష్టమవుతుంది అని ఎవరైనా ఈ భావాన్ని వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళను ఉద్దేశించి వేదమాతనే ఏమంటున్నది అంటే ఉతారణ్యే బల ఉత వాచోత తిష్టన్నుత వ్రజన్నుత ఆసీన ఉత శయానో అధీతైవ స్వాధ్యాయం తపస్వీ పుణ్యో భవతి ఏవం విద్వాన్ స్వాధ్యాయమధీతే. గ్రామంలో మనస్సుతో అధ్యయనం చేయడం అనేటువంటిది చెప్పబడ్డది. అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఉచ్చైస్వరంతో అధ్యయనం చేయాలి అనే మాట చెప్పబడ్డది. అక్కడికి వెళ్ళడం కనుక ఒకవేళ కుదరని పక్షంలో అబలుడై ఉన్నాడు అనంటే వాడు ఇంట్లోనే ఉండి గ్రామంలోనే ఉంటూ మనసా బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. ఉచ్చైః అధ్యేతుమశక్తః కేవలేన మనసా. ఒకవేళ మనసా అధ్యయనం చేయడానికి పూనుకున్నాడు, కూర్చున్నాడు, నిద్ర రావడం ప్రారంభించినది, సోమరితనం అనేటువంటిది ఏర్పడుతున్నది, మనస్సు యొక్క వైకల్యం ఏర్పడుతున్నది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అనంటే తదానీం వాచా జిహ్వా స్పందన మాత్రేణ అధీత. వాక్కుతో చేయాలి. ఆ వాక్ ఎటువంటిది ఉండాలి అనంటే జిహ్వా స్పందన మాత్రేణ అధీత. విద్యారణుల వారు ఈ మాటను చెప్తున్నారు. దర్భేశ్వాసీనః, దర్భలేందు కూర్చొని ఈ స్వాధ్యాయాన్ని చేయాలి అని, సరసమేవ బ్రహ్మ కురుతే అని ఇదివరకు ఈ బ్రాహ్మణంలోనే చాలా గొప్పనైనటువంటి వైశిష్ట్యం చెప్పబడ్డది దర్భలపైన కూర్చొని బ్రహ్మయజ్ఞాన్ని చేసే విషయాన్ని గురించి. దర్భేశ్వాసీన ఇది యదుక్తం తత్ర ఆసన నిర్బంధే శక్తిరహితస్య. దర్భాసనాల యందు కూర్చొని వేదాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి మాటను చెప్పినప్పటికీ ఎవడైతే అశక్తుడై ఉంటాడో అటువంటి వాడిని ఉద్దేశించి ముందు చెప్పబోయేటువంటి పక్షాలన్నీ కూడా ఆలస్య పరిహారాయ అంటే సోమరితనం అనేటువంటిది రాకుండా ఉండడం కోసమై ఇటువంటి వికల్పాలను చెప్పుతూ ఉన్నది వేదమాత. శనైః వ్రజన్వా, మెల్లమెల్లగా నడుస్తూ ఇటు అటు, తిష్టన్వా నియమమంతరేణ, కూర్చొని కానీ నిలబడి కానీ తిరుగుతూ కానీ, ఇంకో మాట ఏం చెప్పినది శయానోవా శక్తి అనుసారేణ స్వాధ్యాయం అధీతైవా, శక్తిని అనుసరించి స్వాధ్యాయాన్ని మాత్రం చేస్తూ ఉండాలి. ఇక్కడ విద్యారణుల వారు ఒక మాట చెప్పినారు. ప్రస్తావన వచ్చినది కాబట్టి విద్యారణుల వారి యొక్క భాష్యాన్ని మనము స్పృశించడం జరిగినది. విద్యారణుల వారు ఏమంటూ ఉన్నారు అంటే న త్వంగలోపానుసారేణ ప్రధానస్య లోపో న్యాయ్యః. మీమాంసకు సంబంధించినటువంటి ఒక నియమాన్ని మనకు సూచించినారు విద్యారణుల వారు. అంగము ప్రధానము అని రెండుంటాయి. ప్రధాన కర్మ అన్నాన్ని వండడము, అంగకర్మ ఏది అనంటే కూరగాయలు తీసుకురావడము, తరగడము, అవన్నీ చేయడము.
నీళ్లు పోయడము, పొయ్యి పైన పెట్టడము, ఇవన్నీ అంగకర్మలు అని అంటారు. మీమాంసకులు ఏమంటారు అనంటే, నత్వంగలోపానుసారేణ ప్రధానస్య లోపో న్యాయః. అంగలోపం అవుతున్నది అని చెప్పి ప్రధానానికి లోపాన్ని చేయడానికి వీల్లేదు. ప్రధానమేది వేదాధ్యయనం చేయడము ప్రధానము. అంగకర్మలేవి అంటే ఈ నియమాలన్నీ కూడా. అందుకని నియమాలను చేసినా చేయకపోయినా, నియమాలను పాటించినా పాటించకపోయినా ప్రధాన కర్మ మాత్రము ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనకు దృష్టికి తీసుకువచ్చినారు. తాదృశ స్వాధ్యాయయుక్తోపి అంటే నిలబడి చదివినా, నడుస్తూ చదివినా, కూర్చొని చదివినా, ఏ విధంగా ఉండి వాడు అధ్యయనం చేసినప్పటికీ కూడా తపస్వీ భవతి. అధ్యయనం వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని తప్పకుండా పొందుతాడు. విద్యార్థుల వారు చివరికి ఈ మంత్రానికి రాస్తూ ఏమంటారంటే, తపస్వి పుణ్యో భవతి అన్నది కాబట్టి పుణ్య పంక్తిపావనశ్చ భవతి. వాడు ఈ విధంగా అధ్యయనం చేసేటువంటి మహాత్ముడు ఎవరి పంక్తిలో ఉంటాడో ఆ పంక్తి కూడా పవిత్రమవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ఈ కృష్ణ యజుర్వేదంలోని తైత్రీయారణ్యకం స్పష్టంగా తెలియజేసినది. అటువంటి విషయాన్ని ఉద్ధరించి తత్ర శ్రూయతే సయది తిష్టన్నాసీనః శయానోహ స్వాధ్యాయమధీతే తప ఏవ తత్తప్యతే తపో హి స్వాధ్యాయ ఇతి అని. తపస్సే స్వాధ్యాయము అని తెలుసుకోవాలి. అంతకన్నా మించినటువంటి తపస్సు బ్రాహ్మణునికి ఇంకొకటి లేదుగాక లేదు. ఈ విషయాన్ని చెప్పుతూ హరదత్తాచార్యుల వారు శృతిని ఉట్టంకించిన తర్వాత ఒక స్మృతి వాక్యాన్ని కూడా ఉట్టంకించినారు. మనుస్మృతికారుడు ఏమన్నాడు అనంటే, ఆహైవసనఖాగ్రేభ్యః పరమం తప్యతే తపః యస్రగ్వ్యపి ద్విజోధీతే స్వాధ్యాయం శక్తితోన్వహం అన్నాడు. ద్వితీయాధ్యాయంలో 167వ శ్లోకం ఇది మనుస్మృతిలో. ఆహైవసనఖాగ్రేభ్యః. ఈ శ్లోకానికంటే ముందు 166వ శ్లోకంలో మనుస్మృతికారుడు ఏమంటాడు అంటే, వేదమేవ సదాభ్యస్యేత్ తపః తప్స్యన్ ద్విజోత్తమః. తపస్సును చేయాలి అని ద్విజోత్తముడు కనుక ఒకవేళ అనుకున్నట్టయితే వాడు చేయాల్సిన తపస్సు ఏది అని అంటే వేదమేవ సదా అభ్యస్యేత్. వేదాన్నే సదా సర్వకాలాలు అభ్యసిస్తూ ఉండాలి అని పూర్వార్ధంలో చెప్పి ఉత్తరార్ధంలో వేదాభ్యాసో హి విప్రస్య తపః పరమిహోచ్యతే. వేదాభ్యాసమే విప్రునికి పరమం ఉత్కృష్టమైనటువంటి తపస్సు అని గ్రహించాలి. తస్మాత్ వేదాభ్యాస ఏవ విప్రాదేహే ఇహలోకే ప్రకృష్టం తపో మునిభిః అభిధీయతే అని ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఇక్కడ హరదత్తాచార్యుల వారు ఉట్టంకించినటువంటి శ్లోకం ఆహైవసనఖాగ్రేభ్యః పరమం తప్యతే తపః యస్రగ్వ్యపి ద్విజోధీతే స్వాధ్యాయం శక్తితో అన్వహం. స్వాధ్యాయం అనంటే పరంపరాప్రాప్తమైనటువంటి ఏ వేదాధ్యయనం ఉన్నదో ఆ వేదాధ్యయనానికి సంబంధించినటువంటి స్తుతిని ఈ శ్లోకము ద్వారా చేస్తూ ఉన్నాడు. ఆనఖాగ్రేభ్యః ఏవ చరణనఖపర్యంతం సర్వదేహవ్యాపకమేవ ప్రకృష్టతమం తపః తప్యతే. కాలి గోర్ల దగ్గర నుండి మొదలుకొని నెత్తిపైన ఉండేటువంటి శిఖ వరకు కూడా వాడు ప్రకృష్టమైనటువంటి తపస్సును చేసిన వాడవుతాడు ఎవడైతే వేదాన్ని సదా అధ్యయనం చేస్తూ ఉంటాడో. యహ స్రగ్వ్యపి కుసుమమాలాధార్యపి ప్రత్యహం యథాశక్తి స్వాధ్యాయమధీతే. పూలమాలను వేసుకోనైనప్పటికీ కూడా ఎవడైతే యథాశక్తి స్వాధ్యాయాన్ని అధ్యయనం చేస్తాడో అటువంటి వాడు ఆనఖాగ్రేభ్యః
కాలిగోటు దగ్గర నుండి మొదలుకొని శిరస్సు వరకు సర్వము దేహవ్యాప్తమై ప్రకృష్టమైనటువంటి తపస్సును చేసిన వాడవుతాడు వాడు అనే విషయాన్ని చెప్పి, ఇక్కడ స్రగ్వ్యపి అనే మాట ఎందుకు చెప్పినాడు అనంటే, వేదాన్ని అధ్యయనం చేసే సమయంలో బ్రహ్మచారి పూలమాలను వేసుకోకూడదు అనేటువంటి నిషేధాలు చెప్పబడి ఉన్నాయి. నిషిద్ధములైనటువంటిది ఆచరించినప్పటికీ కూడా వాడు ఈ వేదాధ్యయనాన్ని చేయవచ్చును అనే విషయాన్ని తెలియపరచడానికి. ఈ విధంగా అటు వేదము ఇటు స్మృతులు ఇవన్నీ కూడా స్వాధ్యాయానికి ఇంత గొప్పనైనటువంటి లక్షణం ఉన్నది అని, ఇంకా వేరే ఇతరమైనటువంటి తపస్సులే అవసరం లేదు, స్వాధ్యాయాన్ని అధ్యయనం చేయడమే తపస్సు అనేటువంటి విషయాన్ని ఈ 2వ సూత్రము ద్వారా చెప్పి, అథాపి వాజసనేయ బ్రాహ్మణం బ్రహ్మయజ్ఞో హవా ఏష యత్ స్వాధ్యాయః తస్యైతే వషట్కారాః యత్ స్తనయతి యద్విద్యోతతే యదవస్ఫూర్జతి యద్వాతో వాయతి తస్మాత్ స్తనయతి విద్యోతమానే అవస్ఫూర్జతి వాతే వా వాయత్యధీతే వా వషట్కారాణం అచంబట్కారాయేతి. 3వ సూత్రం. అనువాదం చేసేటువంటి శృతిని కూడా ఇందులో ప్రవేశపెట్టడం వలన ఈ సూత్రం ఇంత పొడవుగా తయారైనది. ఇందులో ఏమంటాడు అనంటే, ఈ సూత్రం యొక్క సమగ్రమైన తాత్పర్యం ఏమిటి అనంటే, వాజసనేయ బ్రాహ్మణం కూడా ఈ విషయాన్నే చెప్పినది. స్వాధ్యాయం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని చెప్పినది. అదొక విలక్షణంగా చెప్పినది. ఏమంటున్నది? స్వాధ్యాయం అనేటువంటిది ప్రతినిత్యము చేసేటువంటి ఒక యజ్ఞం. అది యజ్ఞము అన్న తర్వాత యజ్ఞానికి సాధన కావాలి. సాధన లేనిది యజ్ఞం సాధనం ఒకటి ఉంటే కానీ మనం యజ్ఞాన్ని చేయగలుగుతాము. ఇందులో సాధనమేది అనంటే బ్రహ్మయజ్ఞమే, అంటే వేదమే సాధనభూతమైనటువంటిది ఈ యాగంలో. దర్శపూర్ణమాసాల్లో ఏ విధంగా పురోడాశం అనేటువంటిది సాధనభూతమై ఉన్నదో అదేవిధంగా ఇక్కడ వేదమే సాధనభూతమైనటువంటిది ఉన్నది. ఇక మేఘగర్జన, ఆకాశంలో మెరుపులు రావడం, వజ్రపాతము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాధ్యాయ యజ్ఞానికి వషట్కార శబ్దములే అన్నారు. ఆకాశంలో మెరుపులు రావడము, గర్జన కావడము, వజ్రపాతాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వషట్కారములే. యత్ స్తనయతి యద్విద్యోతతే యదవస్ఫూర్జతి అని చెప్పినది ఉపనిషత్తు. మన ఆపస్తంభ మహర్షుల వారు అందించినటువంటి ఈ శృతి ఇప్పుడు ఉపలభ్యమానమైనటువంటి మాధ్యంజన శాఖలోని శతపథ బ్రాహ్మణంలో ఈ విధంగా ఉన్నది. తస్య వా ఏతస్య బ్రహ్మయజ్ఞస్య 4 వషట్కారాః. 4 వషట్కారాలున్నాయి బ్రహ్మయజ్ఞానికి. ఏదవి అంటే యద్వాతో వాతి, యద్విద్యోతతే, యత్ స్తనయతి, యదవస్ఫూర్జతి. తస్మాదేవం విద్వాతే వాతి విద్యోతమానే స్తనయతి అవస్ఫూర్జత్యధీతైవ వషట్కారాణమచంబట్కారాయ. అచంబట్కారాయ అనంటే అవ్యర్థాయ, వ్యర్థము కాకుండా ఉండడానికి. వషట్కారం అనేటువంటిది వ్యర్థము కాకుండా ఉండడానికి ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. బ్రహ్మయజ్ఞం అనేటువంటిది సాధనాభూతమైనటువంటిది ఉన్నది. ఈ సాధనాభూతమైనటువంటి దానికి వషట్కారములు. వషట్కారము అంటే వషటు అని అంటాడు. ఆశ్రావయేతీతి 4 అస్తుశ్రౌషడితి 5 వషట్ అనేటువంటిది 2 అక్షరాలు. వేదము ఈ విధంగా చెప్పినది.
ఆశ్రావయేతి చతురక్షరం అస్తుశ్రౌషడితి చతురక్షరం పంచాక్షరం ద్వ్యక్షరో వషట్కారః ద్వ్యక్షరో వషట్కారః. వషట్ అనేటువంటిది 2 అక్షరాలు కలిగినటువంటిది. ఇవన్నీ శ్రౌతయాగాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మిగతా స్మార్త యాగాల్లో కేవలం ఒక స్వాహాకారం, పితృయజ్ఞాల్లో స్వధాకారం మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు ఈ సూత్రాన్ని రచించి, బ్రహ్మయజ్ఞం అనేటువంటిది సాధనమైనప్పుడు, యాగంలో అది ఒక సాధనమైనప్పుడు, స్వాధ్యాయం అనేటువంటిది సాధనమైనప్పుడు వషట్కారములేవి అనంటే వర్ష సమయంలో వచ్చేటువంటి మెరుపులు, ఉరుములు, ఇంద్రధనుస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వషట్కారాలు. వషట్కారాలు వ్యర్థము కాకుండా ఉండడం కొరకై స్వాధ్యాయాన్ని చేయాలి అన్నాడు. సర్వత్ర యాగాదౌ హవిఃప్రక్షేపాత్ పూర్వం హవిఃప్రక్షేపార్థమేవ పఠ్యమాన యాజ్యాయాః అంతే పఠ్యమానః వౌషట్. అన్ని యాగాల్లో హవిస్సును వేయడానికంటే ముందు హవిస్సును వేసేందు కొరకై చదివేటువంటి ఏ యాజ్య అనేటువంటి పేరు గల మంత్రభాగం ఉన్నదో ఆ మంత్రభాగం యొక్క చివరి భాగంలో యాజ్య పురోనువాక్య అని ఉంటుంది. ఆ యాజ్యను చదివిన తర్వాత వౌషట్ అని అంటాడు. మంత్రాల్లో చివరి భాగంలో స్వాహ అని ఎట్లయితే హవిఃప్రక్షేపణ ఉంటుందో ఈ సోమయాగాల్లో వౌషట్ అనేటువంటి దాంతో వేయాలి. సోమయాగే తత్తద్ గ్రహహోమానంతరం సోమస్యాగ్నే వీహి వౌషట్ అని రెండవసారి అన్న తర్వాత వౌషట్ అనగానే అప్పుడు ఆ హవిఃప్రక్షేపణం అనేటువంటిది చేయాలి అనేటువంటిది విధి అయి ఉన్నది. ఒకవేళ వౌషట్ అనేటువంటి ఈ మాటను వషట్కారమును ఉచ్చరించిన తర్వాత అందులో గనక హవిస్సును ప్రక్షేపించకపోతే ఏ దోషం వస్తుందో ఈ సూత్రంలో చెప్పినటువంటి మేఘగర్జన, విద్యుత్తు, తర్వాత వజ్రపాతములు మొదలైనటువంటివన్నీ కూడా వ్యర్థమైపోతుంటాయి. అందుకని అవి వ్యర్థం కాకుండా ఉండాలి అంటే అవన్నీ కూడా వషట్కారములు అని సార్థకం కావాలి అనుకోదలిచినప్పుడు తప్పకుండా స్వాధ్యాయాన్ని చేయాలి అనే మాటను చెప్పినాడు. ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి హరదత్తాచార్యుల వారు ఒకవేళ ఈ విధంగా అంటే వషట్కారము చేసినప్పుడు హవిఃప్రక్షేపణం ఏ విధంగా చేస్తారో ఇన్ని రకాల వషట్కారాలు ఉన్నప్పుడు హవిస్వరూపమైనటువంటి స్వాధ్యాయాన్ని ఆచరించాలి అనడంలో తాత్పర్యం ఏమిటి అనంటే మేఘగర్జనలు అవుతున్నా, విద్యుత్తు ఆకాశంలో చమక్కని ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ, వజ్రపాతాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా స్వాధ్యాయాన్ని తప్పకుండా చేయవలసిందే అని తాత్పర్యం. తతశ్చ యథా హోత్ర వషట్కృతే అద్ధర్యు నజుహూయాత్ తాదృగేవ తత్స్యాత్ అన్నాడు. వషట్కార అనంతరం హోమ అకరణే యాదృశో దోషః తాదృశః స్యాదిత్యర్థః. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా వషట్కారం చెప్పిన తర్వాత హోమాన్ని హవిస్సును గనక వేయకపోతే ఏ దోషం వస్తుందో ఈ మెరుపులు, ఉరుములు ఉన్నప్పుడు స్వాధ్యాయాన్ని చేయకపోతే కూడా వానికి అటువంటి దోషం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా చెప్పినాడు ఆపస్తంభ మహర్షి. సమగ్రమైనటువంటి ఈ సూత్రానికి తాత్పర్యం ఏమై ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సంధ్యావందనం ఏ విధంగా నిత్యమై ఉన్నదో ఈ స్వాధ్యాయం అనబడేటువంటి బ్రహ్మయజ్ఞం కూడా నిత్యమై ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అనే విషయాన్ని తెలియపరచడానికి ఇంత విస్తృతమైనటువంటి
శృతి వాక్యాలను ఉద్ధరించి బ్రాహ్మణ వాక్యాలను జోడించి మనకు ఆ బ్రహ్మయజ్ఞాన్ని చేసేందుకోసమై ప్రేరేపణ చేయడానికి ఇంత గొప్పగా ఆపస్తంభ మహర్షుల వారు ఈ విషయాన్ని చెప్పినారు మనకు. ఒక్కసారి మనం ఆలోచించి చూడాలి. ఉపనయనం చేసుకున్న నాటి నుండి మొదలుకొని మరణించేంత వరకు లేదా సన్యాసాన్ని స్వీకరించేంత వరకు అహరహ సంధ్యాముపాసీత అని సంధ్యోపాసనా విధానం ఎట్లా నిత్య విధి అయి ఉన్నదో బ్రహ్మయజ్ఞం కూడా అదేవిధంగా నిత్య విధి అయి ఉన్నది. ఈనాటి కాలంలో ఎంత దుష్పరిణామం ఏర్పడ్డది. ఉపనయనం చేసుకున్నటువంటి వాళ్ళు సంధ్యోపాసననే చేయకుండా పోయినారు అన్న తర్వాత ఇంకా బ్రహ్మయజ్ఞాలను గురించి అడగవలసినటువంటిది ఏమున్నది. అందుకని ప్రాచీన పరంపరగా వచ్చినటువంటి మహర్షులు మన ఆపస్తంభుల వారు మనకు తెలియజేసినటువంటి ఏ ధర్మాలున్నాయో ఈ ధర్మాలు ఏవి కష్టసాధ్యములేవి కావు. దీనివలన అయ్యో ఏదో ఖర్చు అవుతుంది లేదా శారీరకమైనటువంటి ఇబ్బందులు అవుతాయి అనేటువంటివి ఏమీ లేవు. ఈ స్వాధ్యాయాత్మకమైనటువంటి బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే అరణ్యాల్లోకి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే తపస్సు చేసినంత గొప్పనైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతారనే మాటను చెప్పిన తర్వాత ఇంకా బ్రహ్మయజ్ఞాలను ఆచరించకుండా ఉండడం మనకు శ్రేయస్సునిచ్చేది ఉండదు. అందుకని ఏ విధంగా సంధ్యావందనాన్ని మనం చేస్తామో అదేవిధంగా బ్రహ్మయజ్ఞాన్ని కూడా నేర్చుకొని చేయడం అత్యంత శ్రేష్టము అనే విషయాన్ని ప్రస్తావన వచ్చినందుకు గాను చెప్పడం జరిగినది. ఇక ముందు బ్రహ్మయజ్ఞానికి సంబంధించినటువంటి ఇంకా అనేక విషయాలను చెప్పబోతున్నారు. వచ్చే భాగంలో వాటినన్నిటిని కూడా మనం విందాం. మహాదేవ.